శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజుడు ఏప్రిల్ 2వ తేదీ 2026 సంవత్సరం మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశిలో ఉన్న కుజుడు ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం మీనరాశిలోకి ప్రవేశించటం వల్ల, కుజుడి మీన సంక్రమణం జరగటం వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి ఈ సంక్రమణం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో కుజుడికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కుజుడు భూకారకుడు. ఎవరైనా భూములు కొనాలన్నా అమ్మాలన్నా కుజుడు దానికి ఆధిపత్యం వహిస్తాడు. అలాగే కుజుడు గృహకారకుడు. ఎవరైనా సొంతంగా ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని, అపార్ట్మెంట్ కొనుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటే దానికి కూడా కుజుడు కారకత్వం వహిస్తాడు. అలాగే కుజుడు నవగ్రహాల్లో రియల్ ఎస్టేట్ కారకుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. రియల్ ఎస్టేట్లో రాణించాలన్నా కూడా కుజుడి అనుగ్రహం కావాలి. జాతకంలో కుజుడి బలం తక్కువ ఉంటే, రాశిపరంగా కుజుడి బలం తక్కువ ఉంటే అప్పులు అవుతాయి. కాబట్టి కుజుడు అప్పులకు కూడా కారకత్వం వహిస్తాడు. అలాగే బ్యాంక్ నుంచి లోన్లు తొందరగా రావాలన్నా కూడా దానికి కుజుడు కారకత్వం వహిస్తాడు. కుజుడి అనుగ్రహం ఉంటేనే బ్యాంకు లోన్లు తొందరగా వస్తాయి. అదేవిధంగా సోదరులతో గొడవలు లేకుండా ఉండాలంటే కుజుడి అనుగ్రహం ఉండాలి. కుజుడు సోదరులకు ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనాలన్నా అమ్మాలన్నా, రియల్ ఎస్టేట్లో విశేషంగా రాణించాలన్నా, బ్యాంక్ లోన్లు తొందరగా రావాలన్నా, సోదరులతో విభేదాలు లేకుండా ఉండాలన్నా, అప్పులు తీరాలన్నా నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అటువంటి కుజుడు ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు. కుజుడి మీన సంక్రమణం జరుగుతోంది. అలా మారిన కుజుడు మళ్ళీ మే 11వ తేదీ 2026 సంవత్సరం మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి మారతాడు. కాబట్టి ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 నుంచి మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 వరకు మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తాడు. మీనరాశిలో ఉన్న కుజుడు ఏ రాశికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, ఈ కుజుడి మీన సంక్రమణం ఏ రాశులకు అద్భుతంగా యోగిస్తుందో, ఏ రాశులకు యోగించదో, యోగించే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెరగటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, యోగించని రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకుని కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో, ఈ కుజుడి మీన సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద సంపూర్ణంగా ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలను మనం పరిశీలిస్తే, కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం మీనం అంటే కుజుడి సంచారంలో మార్పు జరిగిన మీనరాశి కుంభరాశి వాళ్ళకి 2వ రాశి అవుతుంది. అంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుజుడి సంచారంలో మార్పు అనేది 2వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 2వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ కుజుడి సంక్రమణం, కుజుడి సంచారంలో మార్పు అనేది కుంభరాశి వాళ్ళకి కొన్ని వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అయినప్పటికీ దిగులు పడాల్సిన అవసరం లేదు. కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఆ వ్యతిరేక ఫలితాలన్నీ కూడా అనుకూల ఫలితాలుగా మారిపోతాయి. మామూలుగా 2వ స్థానంలో ఉన్న కుజుడు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, కుటుంబంలో అకారణ కలహాలు కలిగింపజేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు 2వ స్థానంలో ఉన్న కుజుడు మీకు కుటుంబంలో అకారణంగా కలహాలు ఇస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, చిరునవ్వుతో మాట్లాడాలి, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎటువంటి అకారణ కలహాలకు కుంభరాశి వాళ్ళు తావివ్వకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా ప్రతి చిన్న విషయానికి కూడా భార్యాభర్తలు కీచులాడుకునేలాగా 2వ స్థానంలో కుజుడు కుంభరాశి వాళ్ళకి ఫలితం ఇస్తూ ఉంటాడు. అనవసరపు పట్టుదల, అనవసరపు పంతాలకి భార్యాభర్తలు వెళ్ళేలాగా చేసి వాళ్ళ రిలేషనే దెబ్బతినేలాగా చేస్తూ ఉంటాడు.
సర్దుకుపోవాలనేటటువంటి ఆలోచన ఇద్దరికీ నశించేలాగా, ఇద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ అహంకారాన్ని పెంచుకునేలాగా రెండో స్థానంలో కుజుడు ప్రత్యేకమైన ఫలితాలను కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కుజుడు మీనరాశిలోకి వచ్చాడు కాబట్టి, అంటే కుంభరాశి వాళ్ళకు వాళ్ళ జన్మరాశి నుంచి రెండో స్థానంలోకి వచ్చాడు కాబట్టి, రెండో స్థానంలో కుజుడు కారణం లేకుండా దంపతుల మధ్య చిన్న గొడవ మొదలై అది భారీగా ఇద్దరు విడిపోయే వరకు తీసుకువెళ్లేలాగా చేస్తాడు. కాబట్టి అలా జరగకుండా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. చిరునవ్వుతో మాట్లాడటం, మౌనంగా ఉండటం, అవసరమైనంత మేరకే మాట్లాడటం, జీవిత భాగస్వామిని నొప్పించకుండా మాట్లాడటం, ఇలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే రెండో స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా వరకు బయటపడచ్చు. అలాగే చిన్న చిన్న ప్రమాదాలు కూడా కలిగింపజేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా ఎప్పుడు వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని కుంభరాశి వాళ్ళు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. కుజుడి మీన సంక్రమణం కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానం, రెండో స్థానంలో ఏర్పడుతుంది. ఇది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ప్రధానంగా కుటుంబంలో గొడవలు, ఈ వ్యతిరేక ఫలితాన్ని అధిగమించాలంటే కుజుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు కుంభరాశి వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ద్వాదశ రాశుల వాళ్ళు ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి మారతాడు. కాబట్టి ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు కుజుడు మీనరాశిలోనే ఉంటాడు. కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. కుజుడికి సంబంధించిన పరిహారాలు ఏవైనా ఈ సమయంలో వచ్చే మంగళవారాలు చేసుకుంటే కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అంటే ఏ పరిహారమైనా ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలే చేసుకోవాలి. అప్పుడు దాని ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదటి పరిహారం ఏంటంటే, ఈ సమయంలో వచ్చే మంగళవారాలు కందులు నానబెట్టినవి బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. అంటే ముందు రోజు రాత్రి, సోమవారం రాత్రి కందులు నానబెట్టుకొని మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు తినిపించాలి. అలాగే మంగళవారం కుజహోరలో కందులు గాని, కందిపప్పు గాని పంతులు గారికి దానం ఇవ్వాలి. మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దానివల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెంచుకోవచ్చు. కందులైనా దానం ఇవ్వచ్చు, కందిపప్పు అయినా దానం ఇవ్వచ్చు. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరిస్తే కూడా ఈ కుజుడి మీన సంక్రమణం అనేది ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఉపవాసం ఉండండి, రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. దానివల్ల విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. కాబట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు అంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ, నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామికి లేదా నరసింహస్వామికి అర్చన లేదా అభిషేకం చేయించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో లేదా నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కుజుడికి అధిష్టాన దైవాలు. కాబట్టి మంగళవారాలు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు, ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. స్తోత్రాల పరంగా ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ వినండి. దానివల్ల కూడా కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు. లేదా రుణ విమోచన అంగారక స్తోత్రం అని చాలా శక్తివంతమైన స్తోత్రం ఉంటుంది. అదైనా సరే మంగళవారం పూట విన్నట్లయితే కుజుడు ఇచ్చేటటువంటి ఫలితాలు అనుకూల ఫలితాలుగా మారతాయి, వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి.
అలాగే ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు కుజదీపాన్ని తప్పకుండా వెలిగించుకోండి. కుజదీపం అంటే అర్థం ఏంటంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు, కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ కుజుడి మీన సంక్రమణం సంపూర్ణంగా యోగించి అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే తప్పనిసరిగా మీ గృహంలో హాల్లో స్నానం చేశాక కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి. ఎర్రటి మట్టి ప్రమిదలు 2 తీసుకొని ఒక ఎర్రటి మట్టి ప్రమిదలో ఇంకొక ఎర్రటి మట్టి ప్రమిద నుంచి నువ్వుల నూనె పోసి కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కు వైపు వెలిగేలాగా చూడండి. దీన్ని కుజదీపం అంటారు. ఈ కుజదీపం మంగళవారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో అయినా వెలిగించుకోవచ్చు, మంగళవారం రాత్రి 8 నుంచి 9 మధ్యలో అయినా వెలిగించుకోవచ్చు. ఇది కుజహోరా సమయం అంటారు. ఈ సమయంలో గృహంలో హాల్లో దక్షిణ దిక్కు వైపు ఒత్తి వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. ఎరుపు రంగు ఒత్తులు అందుబాటులో లేకపోతే మామూలు ఒత్తులు 9 తీసుకొని వాటికి పూర్తిగా కుంకుమ రాస్తే అవి ఎరుపు రంగు ఒత్తులు అవుతాయి. అలాంటి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు. కుజుడు మీన రాశిలోకి రావటం వల్ల, కుజుడి మీన సంక్రమణం వల్ల 12 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పొందాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. కుజ దీపాన్ని తప్పకుండా వెలిగించండి. కుజుడి అనుగ్రహానికి సులభంగా పాత్రకండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు మారినప్పుడు ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు ఏ రాశికి అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు పెరగటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గటానికి ఏ పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.